వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి టూర్పై మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఫైర్. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ హయాంలో 7 రోజులు జైల్లో ఉన్న అమిత్ షా. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో దారి తప్పిన మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్. సినిమా వాళ్లకు ఎవరు పిల్లల్నివ్వరు సప్తగిరి. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం గుంజిలేవ గ్రామంలో వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నప్రసన్న కార్యక్రమం కన్నుల విందుగా నిర్వహించారు. అన్నం పరమార్థం కావాలనే తలంతోనే అన్నప్రసన్నం ఆడపిల్లలకు 5వ నెల 5వ రోజు, మగపిల్లలకు 6వ నెల 6వ రోజు చేసే ఈ వేడుకలలో అనామిక వేలుతో బంగారు ఉంగరంతో పరమాన్నాన్ని ముట్టిస్తారు. చిన్నారి ఎదుట పుస్తకం, కలం, బంగారం, కత్తి, డబ్బు, ఆహారం తదితరులను ఉంచుతారు. పసిపిల్లల్లో అంతర్లీనంగా దాగి ఉండి వారి భవిష్యత్తును వికసింపజేసి సహజ గుణాలను పసిగట్టడమే ఆయా వస్తువులను పట్టించే ఈ వినోద ప్రక్రియ. అన్నప్రాసనలో అనామిక వేలుతో తినిపించడంతో విశేషం ఉంది. 5 వేలు స్వయంభూ పరమేష్టి, చంద్ర, సూర్య, పృథ్వీ అనే 5 పర్వతాలకు ప్రతీకలు. పరమేశ్వరుని పంచకల వ్యయత్వం శరీరంలోని వేలుకు వ్యాపించి ఉంటుంది. ఇందులో చంద్రుడి అనామిక స్థానం, చంద్రుని వలన ఔషధములు ఉత్పన్నమవుతుంటాయి. అన్నాన్ని వైదిక భాషలో సోమం అంటారు. సోమం అంటే అమృతం. చంద్రుని కిరణాల్లో ఉండే సోమర సమృతాన్ని దేవతలు సేవించి అమృతులయ్యారు కనుక చంద్రుడు అన్నాది దేవత. ఈ అమృతత్వం, అమరతత్వం అనేది చంద్రుడు ఆహారాల వల్ల సంక్రమిస్తున్నాయి. అందువల్ల చంద్రస్థానమైన అనామిక వేలుతో అన్నప్రసన్న చేస్తారు. గుంజిలేవలో వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ అన్నప్రసన్న కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ పర్యటన సందర్భంగా మాజీ జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ ని మండల బీఆర్ఎస్ నాయకులను కొడగండ్ల పోలీసులు అర్ధరాత్రి ముందస్తు అరెస్ట్ చేసిన పోలీస్ సిబ్బంది. ఇట్టి సందర్భంగా ఆదివారం పోలీస్ స్టేషన్ వెళ్లి సిందే రామోజీ మాట్లాడుతూ అర్ధరాత్రి ముందస్తు అక్రమ అరెస్టు హేయమని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్న రాష్ట్ర పరిస్థితి దేశంలోనే తలదించుకునేలా చేసిన రేవంత్ సర్కార్ అని అన్నారు. ఈ అక్రమ అరెస్టుతో భయపడేది లేదు. మా నాయకుడు కేసీఆర్ దయన్న గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల మధ్యలో ఎండగడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ పేరం రాము, బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేశగాని సతీష్, కొడగండ్ల పట్టణ అధ్యక్షులు మాసారం వెంకటనారాయణ, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షులు బుక్య మాగ్య నాయక్, ప్రవీణ్, వెంకటేష్, సాయి, రాజు, యాకు తదితరులు పాల్గొన్నారు. అప్రజాస్వామ్యంగా మీరు ఇచ్చిన హామీలు 420 హామీలు 6 గ్యారెంటీలు ఇవి కూడా అమలు చేస్తలేరు కాబట్టి ప్రజలు ఎక్కడికక్కడ ఈరోజు నిరోధిస్తున్నారు. రైతు బంధు ముఖ్యంగా మరియు పంటలు ఎండిపోతున్నాయి. అంతేకాకుండా ఏ హామీలైతే ప్రజలకు ఇచ్చిరో 4000 పెన్షన్ అని చెప్పి తులం బంగారం వీడియో తీసుకుంటే దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గన్పూర్కి వస్తున్నారనే విషయంలో కొడకండ్ల మండల నాయకులు, రాష్ట్ర మాజీ జీసీసీ చైర్మన్ గారిని, గాంధీ నాయక్ గారిని అరెస్ట్ చేయడం మేము దాన్ని పూర్తిగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తనకు ఏం చేస్తుందో, ఏ విధంగా ప్రవర్తిస్తుందో అనేది అందరు ప్రజలు చాలా ఆతృతగా చూస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి నిండు సభలో ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళ మీద ఉక్కుపాదం పోయాలని చెప్పి చూస్తున్న దాన్ని రాష్ట్ర ప్రజలు వీక్షించారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మీరు చేస్తున్నటువంటి ఓపెనింగ్లకు ఎవరైనా అడ్డొస్తారనే భయంతో మీరు ఉద్యమకారులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను మీరు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులతో మీకేం కాదు. ప్రజలు మిమ్మల్ని తిప్పి కొట్టి తరిమి కొట్టే రోజులు దగ్గరున్నాయి. అంతేకాకుండా
గుర్తుంచుకో రేవంత్ రెడ్డి గారు, మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇట్లే అంత నియంత పాలన చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 ఇచ్చిండ్రు, నీకు ఒక్కటి కూడా రాదని చెప్పి గుర్తుంచుకో. దయచేసి ఇట్లాంటి పనులు పిచ్చి చేష్టలు మానుకోవాలి. అందరూ ఒకవేళ కనుక మీరు కనుక రైతులకు నీళ్లు, రైతు బంధు, కరెంటు సక్రమంగా ఇచ్చినట్లయితే ఏ ప్రజలు మిమ్మల్ని అడ్డుకోరు. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టే మీరు ఇట్లా అక్రమ అరెస్టులు చేస్తే అందరు ప్రజలు భయపడుతున్నారు అనుకుంటున్నారు. ఇంకా దీని మీద తీవ్రంగా అందరు కలిసి కంపల్సరీ పోరాటం చేస్తారు. ఇలాంటి కనుక వికిలి చేష్టలు కనుక చేస్తే తిరిగి మేము ఉద్యమం చేయవలసి వస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తూ ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ నేను చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది. డిఏలు అడగకండని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడిండు. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకొస్తుంది. మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, నెల 1వ తారీఖు నాడు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము. కొంత సమయం పడుతుంది. ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మన 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేబదులు అంటారు కదా అధ్యక్ష, ఊర్లలో అంటాం కదా, బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబదులు మళ్ళీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. రిజర్వ్ బ్యాంకును ఇంకో 4-5 రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చేబదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో 4,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం మీది, అన్ని లెక్కలు మీ ముందరనే పెడతా. ఏది ఎట్లా పంచుదామో చెప్పండి, ఏది ఆపుదాం, ఏది పంచుదాం. మీ లెజిటిమేట్ రైట్ డిఏలు కావచ్చు, కరువు భత్యం కావచ్చు, ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే. కానీ నిజమైన జీతభత్యాలు 1వ తారీఖు నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది. నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పథ్యం పాటిస్తాం అధ్యక్ష. మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష. కొంచెం ఆరోగ్యం ఇట్లట్లయితే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం, తెలుసు కదా అధ్యక్ష. మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉన్నది. మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అదనంగా ఏం కోరికలు కోరకండి. అప్పుడప్పుడు మా వాళ్ళే కాబట్టి, కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు, ధర్నా కోతాం, దీక్ష కోతాం, లేకపోతే బంధు పాటిస్తాం, లేకపోతే పెన్ను డౌన్ అంటారు, లేకపోతే అది డౌన్ అంటారు. ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతుంది. వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు, మా దగ్గర మా సొంతంది ఏదైనా ఉంది అమ్మి పెట్టినా సరిపోదు. మనందరం జపాన్లో ఒక పద్ధతి ఉంది, నిరసన తెలపాలనుకుంటే ఒక 2 గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి. అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక 2 గంటలు అదనంగా పనిచేస్తారంట. అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక 2-3 గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం. ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడమే ఈ ప్రభుత్వ విధానం. నాసా క్రూ 10 టీమ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSకి విజయవంతంగా చేరింది. క్రూ 9 బృందాన్ని రిలీవ్ చేసేందుకు క్రూ 10 వచ్చింది. సునీత విలియమ్స్, విల్మోర్ సహా కొత్త క్రూకర్స్కు ఆస్ట్రోనట్స్ స్వాగతం పలికారు. ప్రస్తుతం ISSలో 11 మంది ఆస్ట్రోనట్స్ ఉన్నారు. 2 రోజుల హ్యాండోవర్ ప్రక్రియ తర్వాత 9 నెలల స్పేస్ మిషన్ ముగించుకొని సునీత విలియమ్స్, విల్మోర్ ఈ నెల 19న భూమికి చేరుకోనున్నారు. Any visiting vehicle needs to stay outside of until given explicit permission to proceed in closer to the International Space Station. We would expect that go, no-go poll to either come when they're holding at waypoint 1 or if they don't need to hold at waypoint 1 shortly before there, to then proceed into waypoint 2, 20 meters from the station. Again, another point where they could hold if they need to, and we have on past flights seen them hold sometimes at that waypoint 2 20-meter point for a variety of reasons. Sometimes it's alignment, sometimes it's been visuals and lighting conditions, with just where the International Space Station is in its orbit.
లక్షేటిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాం కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కోకిరాల ప్రేమ్సాగర్ అనంతరం కంప్యూటర్ తరగతి గదిని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిఈఓ యాదయ్య, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను రోజు బడికి వెళ్తాను. ఈ రకంగా ఒక మంచి కార్యక్రమం జరగడము దానికోసం చాలా సంతోషంగా ఉంది. ఇది మొదటిది. రెండోది బోర్ వాటర్ చూసినది కూడా సుమారు ఆడపిల్లలు ఇద్దరు వస్తారు. వాటర్ తీసుకొని చెక్ చేసి వాటర్ మంచిగా ఉంటాయి, ఫ్లష్ అవుట్ చేసి మీకు మళ్ళీ స్కూల్ రేపైన లోపల వాటర్ ప్లాంట్ 150 మంది పిల్లలు ఒక స్టాఫ్ తెచ్చిన 300 మందికి ఎంత అవుతుంది వాటర్ డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్ ప్లాంట్ పెట్టిస్తుంది. ఏ ఇబ్బంది ఏది పోకుండా గ్లాస్ పెట్టి తాగేపడి. ఇక మూడోది ఫ్లోరింగ్ వేసి భయానకంగా ఉంది ఫ్లోరింగ్ వేసి అది కూడా తీసి రిప్లేస్ చేయడం చెప్పి సంబంధిత అధికారులు చేసి ఈ 3 పనులకు ఇంకా చెప్పిన వాష్రూమ్లకు వాష్రూమ్ ఉన్నాయి కానీ బాత్రూమ్ ఉన్నాయి కానీ బయటికి పోయి తక్కువలేదు, బయటికి నీళ్ళు పోయే అవకాశం అది కూడా చూసి అది కూడా చేసి కుదరపోతే దానికి కూడా ట్యాంక్ తీసుకే పని చేస్తాను, ఇబ్బంది లేదు. ఈ 4 పనులు మీకు స్కూల్ రీఓపెనింగ్ కన్నా 2 రోజుల ముందు రెడీ అధికారులు చెప్పిన పని చేసి సక్సెస్ అవుతారు. నెక్స్ట్ చేయండి, మనకు 70% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఈ లంచ్ స్కూల్ లంచ్ మనకు యూ కెన్ గివ్ ప్రాపర్ అండ్ టెంపరేచర్ మెయింటైనబుల్ అండ్ క్వాలిటీ ఫుడ్ నథింగ్ లైక్ యూ కెన్ స్ట్రెంత్ విల్ ఇంక్రీజ్. తప్పకుండా మా సైడ్ ఇంకేమన్నా చెప్పండి, స్టూడెంట్కి ఇబ్బంది చెప్పండి, మీకేమైనా ఇబ్బంది ఉన్నా, పిల్లలు ఇబ్బంది పెట్టినా, గ్రామస్తులు ఇబ్బంది పెట్టినా, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుభవం చెప్పండి, కూడా వస్తుంది తప్పకుండా చేస్తాం. విద్య ఒకటి వైద్యం ఒకటి ఇది నిరంతరం కంటిన్యూస్ ప్రాసెస్ ఆగదు. రోజు మారుతుంది, ప్రపంచంలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు అనుగుణంగా మనం మార్పులతో మనం పరిగెత్తితే ఉంటాం. మనకు చాలా కాకపోతే మనం డిఓ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరికీ నమస్కారం. సో ఈరోజు ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషన్ లెర్నింగ్ అండ్ న్యూమెరిక్ సంబంధించిన అంటే అక్షరాలు ఎట్లా చదవాలి, నంబర్ ఎట్లా నేర్చుకోవాలి, దానికి సంబంధించిన ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఒక పెద్ద నేమ్గా కనిపిస్తున్నాయి కానీ చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉన్నాయి. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఎట్లా అంటే సపోజ్ ఒక చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక కంప్యూటర్లో ఇస్తున్నాం, దానిలో లాంగ్వేజ్ 2 రకాల లాంగ్వేజ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ న్యూమెరిక్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది అంటే సపోజ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఒక సెంటెన్స్ వస్తుంది, వాళ్ళకి వర్డ్ వస్తుంది, ఆ వర్డ్ వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తారు. ఆ ప్రొనౌన్స్ కరెక్ట్ చేశారా, మిస్టేక్స్ ఉంది, ఆ వర్డ్కి ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉండాల్సింది వాళ్ళు క్లిక్ చేస్తే తెలుస్తుంది. వాళ్ళు ఏం ప్రొనౌన్స్ చేశారు ఆ దాని మీద క్లిక్ చేస్తే 2 తెలుస్తుంది. సో వాళ్ళకి స్లోగా ఒకటి చేంజెస్ వస్తుంది, స్లోగా వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అవుతుంది, సెంటెన్స్ చదవగలుగుతారు. సేమ్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చిన్న చిన్న ఎడిషన్స్ వస్తుంది, తర్వాత వాళ్ళు ఎంత డిఫైన్ అవుతారు, డిఫికల్టీ లెవెల్ అట్లే ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి లెర్నింగ్ అవుట్కమ్ కొంచెం మంచిగా వస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫస్ట్ ఎన్రోల్మెంట్ పెంచాలి, తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది. మీ అందరికీ తెలుసు, కొంచెం టైం ముందు మనం టీచర్స్కి జాయినింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టీచర్
ఎండిన పంట పొలాలను సర్వే చేయించి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కల్లబల్లి మాటలతో కాలం వెల్లిదిస్తుందని అన్నారు. ఎండిపోయిన పంటలను సర్వే చేసి నష్టపరిహారం అందించాలని, లేని ఏడల రైతులను ఐక్యం చేసి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సోమసత్వం, మాసంపల్లి నాగయ్య, ఎదునూరి మాదర్, బెల్లి సంపద్, వివిధ గ్రామాల నాయకులు పనికిర భాస్కర్, సోమ నర్సయ్య, టి లింగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వం రైతాంగం పట్ల కనీసం ప్రేమ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు సౌతుతల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నియోజకవర్గంలో పాలకుర్తి రిజర్వాయర్ కనుక పూర్తి చేస్తే దాని కింద దాదాపుగా సుమారుగా 7,500 మంది రైతులు బతకొచ్చు అని చెప్పేసి, ఎకరాలు బతకొచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అటు ప్రాజెక్టులు పూర్తి చేయరు, ఇటు రైతులకు పనిముట్లు కానీ అట్లాగే రైతులకు ఇచ్చేటువంటి ఎరువులు సబ్సిడీలో ఇవ్వరు, రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వరు, మరోవైపు రైతులకు రుణమాఫీ చేయరు. అదే సందర్భంగా రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల కాడ అప్పులు తీసుకొచ్చి ఈరోజు వారు అప్పులు కట్టక ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి ఉన్నది. మరి ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవపడతలేవా అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం. మరి ఇప్పటికైనా రైతాంగం పట్ల ఏమాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాల ప్రేమ ఉన్నా, వారిని ఆదుకోవాలనే ఆలోచన ఉన్నా ముందస్తు చర్యలు తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా దేవాదుల ద్వారా నీరును అందించాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవకుంటే రైతాంగాన్ని ఏకం చేసి సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పాలకుర్తి మండల కేంద్రంలో చెన్నూరు రిజర్వాయరు, ఇటు పాలకుర్తి రిజర్వాయర్ ఉన్నది. రెండు పూర్తి చేయక గత ప్రభుత్వం కూడా పూర్తి చేయలేదు. దానికి ప్రభుత్వం కేటాయించింది 66 కోట్లు పాలకుర్తి రిజర్వాయర్కు, కనీసం 18 కోట్లే కేటాయించారు, పూర్తిగా పని కాలేదు. అదేవిధంగా చెన్నూరు రిజర్వాయర్ 100 కోట్లు ఎక్స్పెండ్, దానికి 20 కోట్లే కేటాయించారు. మళ్ళీ గత ప్రభుత్వము పూర్తి చేయలేదు పనులు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా రీఎక్స్పెండ్ చేసి దానికి 70 కోట్లు అదనంగా రీఎక్స్పెండ్ చేశారు. 200 కోట్లు పెంచారు. 200 కోట్ల కానీ ఇప్పటికి కూడా 1 రూపాయి కూడా కేటాయించలేదు. కుప్పం మున్సిపాలిటీలో టీబీ రోడ్డు వద్ద ఉర్దూ పాఠశాలలో కుప్పం మున్సిపాలిటీ కమిషనర్ అధ్యక్షతన ప్లాస్టిక్ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్, గోపీనాథ్, సత్యేంద్ర శేఖర్. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ ప్లాస్టిక్ను నిషేధిద్దాం ద్వారానే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి కాటన్ సంచులను కుప్పం మున్సిపాలిటీలోని ఉర్దూ పాఠశాల పిల్లలకు పంపిణీ చేశారు. కాటన్ బ్యాగ్లను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించిన ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం ఈ కార్యక్రమంలో మున్సిపల్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కౌన్సిలర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారు, సిబ్బంది మరియు ఇక్కడ కౌన్సిలర్స్ కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా భారత ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమం ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇందులో భాగంగా మేమందరూ కూడా కుప్పం ఉర్దూ పాఠశాలలో ఈ శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు ఈ విధంగా పాటించి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క ఊరు శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పాన్ని స్వర్ణ కుప్పం చేయాలని, అభివృద్ధితో పాటు శుభ్రత, ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పే కార్యక్రమంలో అందరూ కూడా సహకరించాలని కోరుతూ పేరు పేరున అందరికీ నమస్కారం. దేశమంతా కూడా మన ఊరు వైపు చూడాలా, స్వచ్ఛ కుప్ప వైపు చూడాలా. ఎందుకంటానంటే ఈ మాట స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గౌరవనీయులు, పెద్దలు, పూజలు, మన శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు సారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, పీడీ గారు, కలెక్టర్ గారు, మా గౌరవ కౌన్సిలర్లు, మా గౌరవ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు, రాజ్కుమార్ గారు కానీ, గోపి సార్ కానీ, వెంకటేష్ సార్ గారు కానీ, పెద్దలు అందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మన వంతుగా గొప్ప పురపాలక సంఘంలో గత 7 నెలల బట్టి ఈ స్వచ్ఛాంధ్ర కోసం, స్వచ్ఛ కుటుంబం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలు నెరవేర్చడానికి మా యొక్క గౌరవ కౌన్సిలర్లు, మా యొక్క గౌరవ ప్రజాప్రతినిధులు, మా తోటి మిత్రులు, విలేకరులు, పత్రికా విలేకరులు, స్టేక్ హోల్డర్స్, నా శాలరీ వర్కర్స్, మేస్త్రులు, పురపాలక సంఘంలో ప్రజలు, స్టేక్ హోల్డర్స్, ఎన్జిఓస్ అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ నిజంగా వారి సహకారం లేదు ఈరోజు ఈ స్వచ్ఛ కుటుంబం సాధ్యం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం రాష్ట్రాన్ని స్వచ్ఛంగా చేయాలన్నారు. వారి యొక్క నియోజకవర్గం, వారి యొక్క ఆశయాన్ని ఈ నియోజకవర్గం ప్రారంభించవలసిన బాధ్యత ఇక్కడ కూర్చున్న నాయకులందరి మీద, నా మీద, నా స్టేక్ హోల్డర్స్, నా యొక్క వర్కర్ల మీద ఉన్నది. అందరూ కలిసి చేస్తున్నారు. ఈ రోజు స్వచ్ఛ కుటుంబం 100% చేరిపోయాము. ఇంకొక 10% ఉన్నది. అంత బాగుందా? నేను ఒప్పుకున్న దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయానికి దగ్గరగా వెళ్తున్నాము. తర్వాత ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒకే ఒక విషయం చెప్తాను. స్వచ్ఛాంధ్ర డబ్బులతో పనిలేని వ్యవహారం. ప్రజలందరూ అవగాహనతో వాళ్ళ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త పురపాలక సంఘ వాహనానికి హ్యాండ్ ఓవర్ చేస్తే అది స్వచ్ఛాంధ్ర. ₹1 ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎవరు ఖర్చు పెట్టవాలి. స్వర్ణాంధ్ర అంటే దానికి ఖర్చు ఉంది. స్వర్ణాంధ్ర అంటే ఏంటి? ఒక బిల్డింగ్ కట్టడం, ఒక పార్క్ ఏర్పాటు చేయడం, డ్రైన్స్ అన్ని కూడా కట్టడం. అస్సాంలోని డేర్గావ్లో లచిత్ బార్ఫుకన్ పోలీస్ అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం తన విద్యార్థి జీవితాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. అస్సాంలో హితేశ్వర్ సైకియా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థులంతా కలిసి ఆందోళన నిర్వహించామని అన్నారు. అప్పట్లో నన్ను 7 రోజుల పాటు జైల్లో పట్టారని తెలిపారు. నా పట్ల కఠినంగా వ్యవహరించారు, నాపై భౌతికంగా దాడి చేశారని కూడా అమిత్ షా అన్నారు. हम नारा लगाते थे, आसाम की गलियां सुनी है, इंदिरा गांधी खूनी है, और हम पर गुवाहाटी में डंडे लगाए थे. 7 दिन मैंने असम की जेल की रोटी भी खाई है. देश भर के लोग असम को बचाने के लिए यहां आए थे. वहां से लेकर असम ने लंबा आंदोलनों का दौर देखा है. असम की पुलिस अन्य राज्यों में ट्रेनिंग के लिए जाती थी. आज मैं असम सरकार को बधाई देना चाहता हूं. 8 साल में ऐसा परिवर्तन हुआ. ये लचित बरफुकन एकेडमी में 2000 पुलिसकर्मी गोवा और मणिपुर के ट्रेनिंग लिए हैं. हमारा असम शांत हो गया है. असम आगे बढ़ने के लिए तैयार हो गया है. असम विकास के रास्ते पर आगे बढ़ा है. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో దారి తప్పిన మహిళీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్. హోలీ పండుగ ముసుగులో విద్యార్థులతో అసభ్య ప్రవర్తన. అమృతవల్లి మహిళా కాలేజ్ ప్రిన్సిపల్ ప్రవర్తనపై స్థానికులు ఆక్షేపణ. కళాశాలకు సెలవులు అయినప్పటికీ విద్యార్థినులను పిలిపించి ప్రిన్సిపల్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్. మేనేజ్మెంట్ కంప్లైంట్ చేయాలి. ఒకసారి ఫోటోలు చూపించి ఎవరు తీసుకున్నారో ఏమో అని. అదే దానికి ప్రిన్సిపల్ వీళ్ళిద్దరే ఎట్లుంటారు లెక్చరర్. చూస్తాను చేయని చూసా డాన్స్ వస్తుంది. ఎన్ని చపాతీలు కాదు? అన్నం పెట్టినాడు నాకు మా ఆయన. చూస్తాను. అదే 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 దోయడా తీసుకొని కూర్చుంటే మొత్తం మూసేసినావు.
బిడ్డ బిడ్డ కాలేజీకి కావచ్చు అందరూ మనకాలు చూస్తారు అప్పుడు అట్లే చేస్తున్నాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.